ఎట్ ద బార్ క్యాబినెట్ ఇక్కడ చూస్తుంటే చాలా బాగుంది. అంటే ప్రశాంతంగా ఏదన్నా స్ట్రెస్ ఉన్నప్పుడు వచ్చి కూర్చొని థాట్ ప్రొవోకింగ్గా కొంచెం మంచి డెసిషన్స్ తీసుకునే టైంలో అయితే మీరు ఇక్కడికి వస్తారా అలోన్గా? సో ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక పెగ్ కొడితే బాగుంటుంది అనేలాగా ఉందంటారా? బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. అంటే ఈవినింగ్ అవర్స్ కానీ మార్నింగ్ అవర్స్ కూడా ఐ స్పెండ్ మై టైమ్ ఓవర్ హియర్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బార్ కౌంటర్ను అందుకే కలర్ కాంబినేషన్స్ కానీ అది కానీ అలాగే నేను చాలా సెటిల్గా దాన్ని వర్క్ చేశాను. అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే, సమ్టైమ్స్ ఎవ్రీ డే ఐ త్రో పార్టీస్. అంటే బయటనే కాకుండా ఎవరో ఒకటి ఫ్రెండ్స్ రావడం, వాళ్ళతోటి కలిసి కూర్చోవడం. అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద డ్రింక్స్, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ ఓవర్ ద డ్రింక్ అంటారు కదా, దాని మీద అక్కడ ఒక్కొక్కసారి లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ తోటి ఒకసారి టాపిక్ వచ్చినప్పుడు అది ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. లాట్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్, ఇంట్రెస్టింగ్ బ్రెయిన్ స్టార్మ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్స్ ఇట్ హ్యాపెన్స్. నాకు చాలా లైక్ మైండెడ్గా ఉన్న చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఎవరితోటైనా నేను జెల్ అయిపోతాను. అంటే మూవీస్ మాట్లాడే వాళ్ళతోటైనా, లేకుంటే పాలిటిక్స్ మాట్లాడే వాళ్ళకైనా, ఇంటలెక్చువల్స్ అయినా, స్పిరిచువల్ అయినా, ఒక్కొక్కటితో ఒక్కొక్క జోనర్ ఉంటుంది. ఆ ఏ జోనర్లో అయినా నేను దాంట్లో ఎంజాయ్ చేస్తాను. నాకు కూడా ఏంటంటే ఈసారి ఇది వచ్చిందంటే నేను ఫర్ ఏ చేంజ్ ఐ చేంజ్ ద జోనర్. ఇంకొక ఫ్రెండ్స్ని ఇంకొకళ్ళు ఓకే వీళ్ళకి ఇలాంటిది ఇష్టం ఉంటుంది, వీళ్ళకి లైఫ్ స్టైల్ ఇష్టం, సో వాళ్ళతోటి అలా ఉంటుంది. సో వీ గో అప్ టు 12, 1 o'clock, 2 o'clock కూడా నేను వీ స్పెండ్ టైమ్ ఓవర్ హియర్. బట్ దిస్ ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ దీనికి అటాచ్ చేసే 2 బాల్కనీస్ ఉంటాయి. ఇక్కడ కూర్చుంటాము, విల్ గో అవుట్ సైడ్, సిట్ హియర్, కమ్ హియర్. సో అలా దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ది ఈవినింగ్స్. సో బేసిక్గా హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ నుంచి బ్రెయిన్ స్టామ్స్ వరకు అన్నీ ఇక్కడే జరుగుతాయి. అంటే మ్యాక్సిమం డెసిషన్స్ ఇక్కడ తీసుకుంటూ ఉంటారా? డెసిషన్స్ ఇక్కడ కాదండి, బట్ మంచి వాట్ యు కాల్ దట్ థాట్ ప్రొవోకింగ్గా ఉండేటువంటి అన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. 2 రకాలు ఉంటుంది. ఒకటేమో ఇది ఉంటుంది, రెండోది ఏంటంటే నాకు ఐ ఎంజాయ్ ద డ్రైవింగ్. నాకు డే టైంలో ఉన్నప్పుడు నాకు డ్రైవర్స్ అంతా ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి ఆఫీస్ లేదా వర్క్ ప్లేసెస్ ఉంటాయి. బట్ ఈవినింగ్ అవర్స్లో మోస్ట్లీ ఐ గో ఫర్ ఏదన్నా నాకు కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయాలి లేదా కొత్తది ఏదైనా ఈవెంట్ చేయాలన్నప్పుడు ఐ సోలోగా నా పక్కన ఒక మంచి ఇరానీ చాయ్ పెట్టుకొని చక్కగా మ్యూజిక్ పెట్టుకొని స్క్రిబ్లింగ్ ప్యాడ్ పెన్ పెట్టుకొని ఐ గో ఫర్ ఏ లాంగ్ డ్రైవ్. ఒక్కోసారి నేను 200-250 kilometers డ్రైవ్ చేసిన రోజులు ఉంటాయి. అలా ఇక్కడ దాకా నిజామాబాద్ వచ్చేసామా, కర్నూలు వచ్చానా అని తెలుసు అనిపిస్తుంది. అది ఐ గో ఫర్ ఎ డ్రైవ్ అండ్ బై ద టైమ్ ఐ కమ్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్. ఓకే. మై ప్రతి ప్రాజెక్టుకు నా నేమింగ్ దగ్గర నుండి మొదలు పెడితే దాంట్లో ఉన్న కాన్సెప్ట్ అన్నీ చేంజ్గా ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్ నేను కాన్సెప్ట్ అండ్ థీమ్ బేస్ లేకుండా నేను ఏ ప్రాజెక్ట్ లాంచ్ చేయాలి. నా ప్రతి ప్రాజెక్ట్లో కాన్సెప్ట్ ఉంటుంది, ఒక థీమ్ ఉంటుంది కంపల్సరీ. అది అయితే ఇప్పుడు నేను ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగాలి. మామూలుగా మనం పుట్టించే ఒక ఐడియా, ఒక ప్రాజెక్ట్కే అంత థాట్ ప్రొవోకింగ్గా ఉన్నప్పుడు మీ టోటల్ ఒక లైఫ్ కదా మీది, ఆ లైఫ్కి ఉండే కాన్సెప్ట్, ఆ థీమ్ ప్రాసెస్ ఏంటి? ఐల్ టెల్ యూ థీమ్ ప్రాసెస్ ఏంటంటే, యాజ్ ఏ టోల్ యూ ఐ వాంటెడ్ టు హ్యావ్ మై ఓన్ పేజెస్ ఇన్ మై లైఫ్ అన్నప్పుడు కొంతమంది నేను వెన్ ఐ జస్ట్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ ఐ స్టార్టెడ్ మై రియల్ ఎస్టేట్ కెరీర్ నన్ను అడిగారనమాట. ఒక చిన్న ఒక హోటల్, నాట్ చిన్న హోటల్, ఇట్స్ తాజ్ కృష్ణాలో ఒక కాన్ఫరెన్స్ నడుస్తుంది, మార్కెటింగ్ కాన్ఫరెన్స్. ఒక్కొక్కళ్ళని పైకి రమ్మని చెప్పి నీకున్నటువంటి అంబిషన్ ఏంటి అని అడిగారనమాట. ఐ సెడ్ అంబిషన్ ఈజ్ అ బిగ్ వర్డ్, యూ ఆస్క్ గోల్స్ అని చెప్పాను నేను. వాళ్ళ గోల్స్కు అంబిషన్కు చాలా తేడా ఉంటుందని తెలియదు. అంబిషన్ ఈజ్ నాట్ యాక్చువల్గా చెప్పాలంటే బయటికి చెప్పుకునేది కాదు, జనరల్గా దట్ ఈస్ ఫన్నీగా ఉంటుంది. కాబట్టి ఒక కార్పొరేటర్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అని అంటే ఫన్నీగా అనిపిస్తుంది, నవ్వుతారు అందరూ. బట్ దట్ ఈస్ అన్ అంబిషన్ ఉండాలి అంటారు. అది ఇట్స్ ఓవర్ ద గోల్స్. సో అలా అందరూ వచ్చి ఒక్కొక్కరు చెప్తున్నారు. మా కంపెనీ ఎండీ కూడా వచ్చేసి నేను ఫస్ట్ చెప్తానని, ఆయన నాకు ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ చేయాలని ఉంది అది ఇదని చెప్పాడు. చెప్పిన తర్వాత నన్ను డాన్స్ మీద పిలిచారు. ఒకళ్ళు వచ్చారు నేను ఐ వాంటెడ్ టు, మేము అప్పుడంతా మామూలు చిన్న కార్లలో, జెన్, మారుతి కార్లలో ఉన్నవాళ్ళం మేమంతా. ఒక్కొక్కళ్ళు వచ్చి నాకు మెర్సిడీస్ తీసుకోవాలి, మర్క్లో ఉండాలి, నేను BMW కావాలి, నాకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కటి చెప్తున్నారు. నన్ను పిలిచినప్పుడు నేనేమన్నానంటే ఐ వాంటెడ్ టు బీ ఆన్ ద కవర్ పేజ్ ఆఫ్ ఎ బిజినెస్ వరల్డ్ ఆర్ బిజినెస్ టుడే. దెన్ అంటే నీకు వేరే ఫైనాన్షియల్ కానీ లేదా ఇంకేమన్నా లేవా అని. సార్ నాకేం లేవు, నాకు ఒక్కసారి అది వస్తే చాలు, నాకు ఇంకేం లేదు అని. అంటే అప్పటికి కూడా
చాలామందికి అర్థమవుతుంది అది, బట్ దాని మీనింగ్ ఏంటి అని అడిగారు. ఐ సెడ్ చాలామందికి ఉండేది ఏంటంటే నాకు డబ్బులు వస్తే చాలు, నాకు అని అంతకుముందు ఉన్నవాళ్ళు నాకు డబ్బులు వస్తాయంటే నేను రిక్షావాడితోనే వ్యాపారం చేస్తాను కానీ అమితాబ్ బచ్చన్ తోటి చేయను. నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, నేను అమితాబ్ బచ్చన్ తోటి వ్యాపారం చేస్తానని నేను అన్నాను అప్పుడు. ఎందుకంటే ద మూమెంట్ యూనో లెవెల్ ఫీల్డ్ ప్లే అంటే మనం అక్కడికి పోయిన తర్వాత వెనక తిరిగి చూసుకునేది ఉండదు. యూ స్కిల్డ్ అప్ టు దట్ లీడర్. అంటే నువ్వు ఆయనతో చేయాలంటే నీకు బై డిఫాల్ట్ అవన్నీ ఉన్నట్టే కదా. బిజినెస్ టుడేలో కవర్ పేజ్ మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు, అంటే స్టాండ్ వాల్యూ ఉండాలి. అది అక్కడ పెడితే దాన్ని చూసి ఆ ఫేస్ కానీ అది బొమ్మ కానీ చూసి కొనాలి. అంటే ఇప్పుడు జ్యోతి చిత్ర లేకపోతే ఇంకోటి ఏవో మ్యాగజైన్స్ ఉంటాయి అని, చిత్రభూమి సంథింగ్ ఏదో ఉందనుకోండి, ఏదైనా మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయనుకోండి, దాని మీద కవర్ పేజ్ లోపల ఏముందని వదిలిపెట్టి దాని మీద ఉన్నటువంటిది ఏదో ఒక సూపర్ స్టార్ ఏదో ఫోటోగ్రాఫ్ కనపడితే ఫస్ట్ అది పికప్ చేసుకుంటారు. దట్ ఈస్ అ స్టాండ్ వాల్యూ. మ్యాగజైన్ ఆ ఫేస్ వాల్యూ ఉంటుంది అది. సో నేను అక్కడి దాకా వచ్చామంటే బై డిఫాల్ట్ మిగతా అన్నీ ఉన్నట్టే. సో you are one of the icon of that particular industry. సో బిజినెస్లో ఉంటూ నాకు 2 అంబిషన్స్ ఉన్నాయి. ఒకటి నాకు సోషల్ కాన్సెప్ట్లో కానీ ఏదో ఒకటి ఇన్నోవేట్ చేసి, మేబీ ఇట్స్ లుక్స్ వెరీ ఫన్నీ బట్ ద ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ భారతరత్న ఉంటుంది. అది వస్తే ఎలా ఉంటుంది, అంతకంటే ఇంకేం కావాలి? సో మేబీ అంటే వాడు ఎవరికైనా అనొచ్చు నీకెలా వస్తుంది అని, బట్ ఎవరికి ఇలా వీళ్ళకి రావాలి, ఇలా హూ నోస్ ద గాడ్ మే గివ్ ఎన్ ఆపర్చునిటీ ఆర్ మై డైరెక్షన్స్ నాకు ఉన్నటువంటి ఆ లైన్స్ అన్ని కూడా దానికి అక్కడ లీడ్ చేస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ దట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్. సెకండ్ థింగ్ ఏంటంటే యూనో అట్లీస్ట్ 2 or 3 కాన్సెప్ట్స్లో నేను ఇండియన్గా అంటే మాకు సుచిర్ ఇండియా అని పేరు పెట్టడానికి కూడా అంటే సు ఈజ్ ఎ గుడ్, చిరా ఈజ్ అ లాంగ్ లాస్టింగ్. సో అంటే శుభ సూచకము సు అని ఎవ్రీథింగ్ ఇస్ సు, చిరా ఈజ్ అ లాంగ్ లాస్టింగ్, ఎప్పటికీ ఉండే భారతదేశం అనేది నా కంపెనీ పేరు. సో దట్ ఈస్ హౌ సుచిర్ ఇండియా నేను దాన్ని కాయిన్ చేసుకున్నాను. సో అది చేసుకున్నందుకు నేను పెట్టేటువంటి కొత్త కాన్సెప్ట్స్ అంటే రియల్ టెక్ కంపెనీ ఏదైతే నేను ఫ్లోట్ చేయాలనుకుంటున్నానో దట్ షుడ్ బి ఎ గ్లోబల్ వన్. అంటే దానికి అది మనం ఉన్నా లేకపోయినా 150-150 years తర్వాత పీపుల్ షుడ్ టాక్ అబౌట్ ఇట్, దాని గురించి మాట్లాడుకోవాలి. సో దట్స్ మై అంబిషన్. అంటే అది వచ్చిందంటే ఇంకా నాకు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ అబౌట్ నెంబర్స్ అండి. అంటే నన్ను అడుగుతారు మీరు నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఐ సెడ్ డోంట్ ఆస్క్ మీ దట్, యూ ఆస్క్ మీ వాట్ ఈస్ దట్ ఇన్నోవేటివ్ థింగ్, వాట్ ఈస్ దట్ యూనో మనకు మన దేశానికి ప్రైడ్ వచ్చేది ఏదన్నా చేయగలుగుతామా అనేది చూస్తున్నాను తప్ప ఇంకా ఈ నెంబర్స్ బ్యాక్లో పరిగెత్తేది వద్దు. ఐ కెనాట్ బికమ్ ఏ లోధా ఆర్ ఐ కెనాట్ బికమ్ డిఎల్ఎఫ్ కానీ లేదా ఇంకో కంపెనీలాగా నేను ఇప్పుడు చేసి వాళ్ళ టైమింగ్ వేరు, నా టైమింగ్ వేరు. నా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆ టైమింగ్లో వచ్చినప్పుడు వాళ్ళకు ఉండేటువంటిది అది వేరే ఉంటుంది. దట్స్ హౌ ఐ టెల్. సో నాకు సోషల్ లైఫ్లో కూడా నేను విలేజెస్ను అండ్ స్పెషల్ అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు వాళ్ళను. ఆ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ కోసం రీసెర్చ్ ఓరియంటెడ్ వాటిని తీసుకొచ్చి దానికి ఇప్పుడు ఉన్నటువంటి పర్సంటేజ్ను అంటే 1.4 million నుండి 1.4 crore నుండి నౌ ఇట్ హాస్ బికమ్ 3 crores వచ్చారు ఇండియన్ పాపులేషన్లో వాళ్ళ పర్సంటేజ్. ఇట్స్ గ్రోయింగ్. అంటే దానికి మెనీ రీజన్స్, దానికి అవేర్నెస్ లేకపోవడం ఇవన్నీ. దానికోసం ఒక క్రూసైడర్ లాగా దాంట్లో ఉండాలనేది ఒక అంబిషన్. అయితే బిజినెస్లో మన ఇండియన్ ప్రోడక్ట్ అనేది నా లైన్లో, నా హాస్పిటాలిటీలో, నా రియల్ ఎస్టేట్లో, గ్లోబల్లో నన్ను దాంతో నేను ఐకాన్గా ఎలా ఉంటాను, ఐఎమ్ అండర్లైనింగ్ ద వర్డ్ ఐకాన్గా ఎలా అవుతామో. అంటే పీపుల్ ఈవెన్ ఆఫ్టర్ డ్యాన్స్ అంటే మనము మైకేల్ జాక్సన్ అనుకుంటాము, బ్రూస్ లీ అంటే కరాటే అనుకుంటాము. అలా అది ఏమన్నా చేయొచ్చు అనేది నా మైండ్లో ఉంది. దానికి కొన్ని సీట్స్ కొన్ని లీడ్స్ నా దగ్గర ఉన్నాయి, దాని మీద వర్కౌట్ చేస్తున్నాను నేను. ఓ గ్రేట్. సో ఈ అంబిషన్కి ఎన్ని ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నారో అడగచ్చా? 2025 కల్లా నేను దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలన్నది నా అంబిషన్. అది 2028 కల్లా అది వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవ్వాలన్నది ఒకటి. అంతకుముందు ఒకటి చేశాను ఎక్స్పెరిమెంట్. వెన్ మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్, గాడ్ ప్రపోజెస్ మ్యాన్ డిస్పోజెస్ అంటారు. ఇట్స్ ఆల్ గుడ్ లెర్నింగ్ కరు. సో అది నేను ఒక 5 years బ్యాక్ వరల్డ్ వైడ్గా నేను డిప్లొమాటిక్ సిటీస్ క్రియేట్ చేయాలనుకున్నాను. అంటే డిప్లొమాట్స్ కోసం. సో అది ఎక్స్పెరిమెంట్గా నేను కిర్గిస్థాన్ వెళ్ళి సుచిర్ ఇండియా బిష్కెక్ ఎల్ఎల్పి అని అక్కడ కంపెనీని ఫ్లోట్ చేశాను. అంటే స్మాల్ టైమ్ రియాల్టర్, ఒక చిన్నగా 2000 తోటి పనిచేసే అతను ఇవన్నీ చేస్తున్నాడు. అంటే ఇవన్నీ వైల్డ్గా చేసాము. ఎలా చేసామంటే అది వెళ్ళిపోయింది అలాగా. కొలంబో పోయి నేను 40 story బిల్డింగ్ నేను ప్లాన్ చేసుకున్నాను. ఇప్పటికీ గూగుల్లో కొడితే సుచిర్ ఎన్ఈపీ అని కొడితే యూ విల్ ఫైండ్ రాజపక్ష దగ్గర నుంచి అందరూ వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేసినవి కనపడతాయి. యూనో ఇవన్నీ ఐ వాజ్ జస్ట్ యూనో నేను అప్పుడు కూడా నాకు 24-25 years నేను చేసినప్పుడు అవన్నీ కూడా వైల్డ్. అంటే అలా చేయాలి అనుకున్నప్పుడు దానికి ఇంకేం ఉండదు. ఎవడో ఒకటి చేశాడు, నేను ఎందుకు చేయలేను.
అవును. దట్స్ మై అబ్జెక్ట్. బట్ బీయింగ్ హైదరాబాదీగా అంటే ఇఫ్ ఐమ్ ఇన్ బాంబే ఆర్ ఢిల్లీ నాకున్నటువంటి అక్కడ నెట్వర్క్ వేరే ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి సపోర్ట్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి సపోర్ట్ స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది. సో అది కొంచెం మనకు ఎఫెక్ట్ అయినా కూడా ఆ ఎక్స్పెరిమెంట్ సేఫ్ ఫెయిల్ అయినా దీని మీద మటుకు చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నాను నేను. హోప్ఫుల్లీ దట్స్ గోన్ టు క్లిక్, దట్స్ గోన్ టు బికమ్ రియాలిటీ. డెఫినెట్లీ వి విష్ ఆల్ ద బెస్ట్ టు యూ. అండ్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు సౌత్ అండ్ నార్త్ సౌత్ ఇండియా నార్త్ ఇండియాలోనే డిఫరెంట్ సపోర్ట్ సిస్టమ్స్ డిఫరెంట్గా వర్క్ చేస్తాయి అనేసి. అలాంటిది ఇంటర్నేషనల్గా ఒక ట్రూ అదర్ కంట్రీకి వెళ్ళిపోతే యు ఆర్ జస్ట్ నో వన్ టు బీ ఫ్రాంక్. అంటే మనం రియాలిటీ గ్రౌండ్స్ అక్కడ సపోర్ట్ తెచ్చుకోవడం అనేది రియలీ ఛాలెంజింగ్ థింగ్, రైట్? సో ఇక్కడ నుండి మీకు ఏమైనా పుష్ ఉండేదా, లేదంటే అక్కడ మీరు ఒక్కొక్కరిని కలుస్తూ వెళ్ళి తీసుకొచ్చుకున్న కాంటాక్ట్స్ అండ్ కనెక్షన్సా, ఎలా అసలు? నేను ఎక్కడ ఏ కంట్రీకి పోయినా కూడా నేను అంటే వెన్ ఐ వెంట్ టు కువైట్ ఆర్ మిడిల్ ఈస్ట్కి పోయినా కూడా, సిఎస్ కంట్రీస్ పోయినా కూడా, యూరోప్లో నేను ఎక్కడ ఉన్నా కూడా నేను స్ట్రాటజీ వర్కౌట్ చేస్తానంటే హూ ఇస్ ద కీ అంటే 3 steps. దర్ ఇస్ అ బ్యూటిఫుల్ బుక్, ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ రిమెంబర్ దట్ బుక్ నేమ్, బట్ త్రీ స్టెప్స్ టు మీట్ ద అమెరికన్ ప్రెసిడెంట్ అని. అంటే ఈయన పట్టుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ పోవచ్చు అనేది. సో అంటే మూడు స్టెప్ లాగా ఉంటుంది. సో మనకు పాత పురాణాలలో కనుక తీసుకుంటే ఒక తల నా మీద పెట్టమంటాడు, ఒక తల ఒక కాలు దేని భూమి మీద, ఒక కాలు నెత్తి మీద, ఇంకో కాలు అక్కడ అని అంటారు కదా. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నేను ఎలా వర్కౌట్ చేస్తానంటే అక్కడ మనం హూ ఇస్ ద కింగ్ పిన్, హూ ఇస్ ద కీ ద ప్లేయర్ దేర్, ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్, వాళ్ళకున్నటువంటి కీ పర్సన్ ఎవరుంటారు. సో అతన్ని మనం ఎట్లా కనెక్ట్ అవ్వాలి, ఎలా ఇన్స్పైర్ చేయాలి, అలా ఉంటేనే ఇక్కడికి బయలుదేరుతాను నేను. ఈవెన్ నేను రాజపక్ష కొడుకు నా దగ్గరకు వచ్చాడు, లేకుంటే కిర్గిస్తాన్ ద ప్రైమ్ మినిస్టర్ నా దగ్గరకు వచ్చాడు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ హైదరాబాద్లో ఉన్న దాంట్లో నేను అక్కడికి రాను, మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చినాక నేను అక్కడికి వస్తాను. సో దట్ ఐ కెన్ షో మై ఎంపైర్ ఓవర్ హియర్. ఐ కెన్ షో మై బెస్ట్ థింగ్ పార్ట్ ఈజ్ ఆమె అంటే ఏంటైనా మంచి ఎగ్జిబిట్ చేయడంలో నేను ద బెస్ట్గా ఎగ్జిబిట్ చేయగలిగేటువంటి టాలెంట్ గాడ్ ఇచ్చాడు. సో ఐఎమ్ ఎ గుడ్ హోస్ట్. సో వాళ్ళకున్నటువంటిది అది ఏ లైఫ్ స్టైల్ అయినా కూడా ఆ లైఫ్ స్టైల్కు సూట్ అయ్యేటట్టుగా ఇతనితో పాటు మనం ఉంటే బాగుంటుంది, ఇతని లోపల ఏదో ఉంది, స్టఫ్ ఉంది అని అనుకునేలాగా మనం ఫస్ట్ చేయగలుగుతాం. దట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ డోర్ నాక్ చేసిన తర్వాత యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద మెయిన్ డోర్ పోయి నాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో అట్లాగే నేను సక్సెస్ అయ్యాను. నేను కిర్గిస్తాన్లో కూడా నేను ప్రెసిడెంట్ ఫెలిసిటేటెడ్ మీ హానర్డ్ దానికి అతను నన్ను ద బెస్ట్ అంటే వాళ్ళకున్నటువంటి కంట్రీ గౌరవప్రదమైనటువంటి అవార్డు ఇచ్చి నన్ను ఫెలిసిటేట్ చేశాడు. అండ్ నేను కొన్ని కంట్రీస్కు విజన్ డాక్యుమెంట్ కోసం కూడా నేను ప్రయత్నం చేశాను. అంటే ఆ కంట్రీ నెక్స్ట్ 2030 కల్లా ఎలా ఉండాలి, 2040 కల్లా ఎలా ఉండాలి, అంటే ఆ లైన్ ఎలా డ్రా చేసుకొని వెళ్ళాలి. అంటే ఇప్పుడు పుట్టే పిల్లల్ని మనం ఎలా మీరు ట్రైన్ చేస్తే, ఎలా చూస్తే మీరు 2030, 2040 కల్లా యూ కెన్ రూల్ ద వరల్డ్. సో మీకున్న బేసిక్ స్ట్రెంగ్స్ ఏంటి, మీరు ఏం వాడుకోవాలి, ఆ గ్యాప్ అనాలిసిస్ అంటారు కదా, దట్ గ్యాప్ అనాలిసిస్ అనేది అది నాకు కొంచెం దాంట్లో ఏమంటారు దాంట్లో ఇంట్రెస్ట్ అనమాట దాంట్లో. అలా నేను ఆ కంట్రీస్లో వెళ్ళి నేను చేయాలనుకుంటున్నప్పుడు ప్రాపర్ హోంవర్క్ చేసి వాళ్లకు ముందే నా మనుషుల్ని పంపించి వాళ్ళకి కావాల్సిన మనుషులతో అందరినీ కలిసేలాగా చేసి నేను వెళ్ళినప్పుడు వాళ్ళని కలవగలిగి ఇలాగుంటేనే నా కంట్రీలోకి ఎంటర్ అయ్యాను. ఓకే. సో నేను రష్యన్ బేజర్లో నేను అంటార్కిటికా పోతున్నప్పుడు కూడా నేను రష్యన్ సైంటిస్ట్ తోటి వెళ్ళాను. సో మామూలుగానే వెళ్ళడం కష్టం అంటే సైంటిస్ట్ తోటి వెళ్ళాలి. సైంటిస్ట్ తోటి వెళ్ళాలంటే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు, ఏముంటుంది, వాళ్ళకి నా ఫిట్నెస్ ఎలా ఉండాలి, సో అవన్నీ తీసుకొని వాళ్ళతో కలిసి నేను అంటార్కిటికా రష్యన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఓన్లీ 3 or 4 people జనరల్ సివిలియన్స్ని తీసుకొని వెళ్తారు. సో వాళ్ళు ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళకి నేను కంటిన్యూస్ మెయిల్స్, నాకున్నటువంటి పాతది ప్యాషన్ అది ఇది అన్నీ పంపించి నా రైటప్స్ని పంపించేసి వాళ్ళు దే ఇంప్రెస్ లక్ ఫేవర్ చేసింది నాకు. సో దే సెట్ యు కమ్. నేను ఉష్వాయ్ అని చెప్పేసి సౌత్ అమెరికాలో ఉన్నటువంటి బాటమ్ మోస్ట్ టిప్ అనమాట. అక్కడ నుండి అది మొదలవుతుంది వెజల్. అక్కడ నుండి వైడెల్సీలో ట్రెమెండస్. బట్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ మామూలు ఎక్స్పెడిషన్ వేరు, సైంటిస్టులతోటి వాళ్ళు డైలీ చేసే బ్రెయిన్ స్టామింగ్లో వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎలా స్పెక్టేటర్ లాగినడం, అది నాకు నా లైఫ్లో పనికి రాకపోవచ్చు, బట్ ఇన్స్పైర్స్ ఇన్ మెనీ వేస్. అడ్వెంచర్లో ఉన్నటువంటి దాంట్లో అది ఎక్కడెక్కడ మనం ట్రిగర్ చేయాలో, కెపాసిటీ బిల్డింగ్ అంటారు కదా, కెపాసిటీ బిల్డింగ్ అంటే డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, ఇండైరెక్ట్గా అది ఇన్ సో మెనీ వేస్ ఇట్ ఇన్స్పైర్స్ యూ.
యా సో అలా అనమాట. అంటే నేను వేరే కంట్రీస్కి వెళ్ళడానికి మీకు బ్యాక్ టు దట్ సబ్జెక్ట్. సో అది దట్ ఇన్స్పైర్డ్ మీ. అండ్ అలాగే నేను ఒకటే అనుకున్నాను, నేను కొలంబో వెళ్ళినప్పుడు ఇక్కడ మా ఆఫీస్ ఒక 4 స్టోరీ బిల్డింగ్ కట్టావు, నువ్వు అక్కడ 40 స్టోరీలు ఎలా కడతావు అన్నారు. ప్రపంచంలో ఎవడో కట్టేవాడైతే ఉంటాడు కదా, వాళ్ళందరినీ నేను హైర్ చేసుకుంటాను. అండ్ అలాంటి ప్రాజెక్ట్ ఫైనాన్స్ తెచ్చుకున్నటువంటి ప్రాజెక్ట్ CFOని తెచ్చుకున్నాను. I recruited them and he was on my board as a CFO, Chief Financial Officer. Chief People's Officer 20 years back, 25 years back రష్యాలో ప్లస్ చైనాలో 40-50 స్టోరీ బిల్డింగ్స్ కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా తెచ్చుకున్నాను. సో మై టీమ్ ఈజ్ ఐ బిల్డ్ మై టీమ్. నేను వాళ్ళ లోపల హాఫ్ ఏజ్ నాది. రైట్. బట్ హియర్ వన్ మోర్ పాయింట్. ఇవన్నీ చూడటానికి క్యాజువల్ కాన్వర్సేషన్లో ఉండొచ్చు, కానీ ఆయన సక్సెస్ స్టెప్స్, ఆయన ద వే హీ డిడ్ ద థింగ్స్ అనేది చాలా ఓపెన్గా చెప్పేస్తున్నారు. దిస్ ఈస్ అ గ్రేట్ కాన్వర్సేషన్ కిరణ్ గారు. సో బేసిక్గా మీరు చెప్పినట్టు అంత పెద్ద CFOs రావాలన్నా కూడా, అండ్ ఈవెన్ అలాంటి టీం రావాలి అంటే దే షుడ్ సీ ద వాల్యూ ఆఫ్ యువర్ విజన్ కదా. సో వాళ్ళని కన్విన్స్ చేయడం, ఎందుకంటే పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ కూడా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ కంపెనీలోకి వర్క్ చేసుకోవడానికి తీసుకురావాలనుకుంటారు. సో అలాంటప్పుడు అండ్ దట్ టైమ్ యు ఆర్ నాట్ ద బిగ్గెస్ట్, రైట్? I was like a very startup kind of అలాంటి టైంలో అంత పెద్ద టీమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, ది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ టీమ్ని కన్విన్స్ చేసి మన దగ్గరకు, మన ప్రాజెక్ట్లోకి తీసుకురావడం, మన కంపెనీలోకి తెచ్చుకోవటానికి ఎలాంటి కీస్ మీరు యూస్ చేస్తారు? అంటే బేసికలీ ఇట్ హెల్ప్ మీ. నేను ఐఎమ్ ఏ సేల్స్ మ్యాన్, ఐఎమ్ ఏ మార్కెటింగ్ గై. సో నేను అక్కడి నుంచి మొదలుపెట్టాను నా లైఫ్ను. సో యూనిట్ టు సెల్ యువర్ సెల్ఫ్, అంటే యూనిట్ టు షో దాట్ మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీలో మీరు పోయి ఒకవేళ చేసుకోవచ్చు, నేను ఇచ్చిన అమౌంట్ కంటే మీకు ఎక్కువగా దొరుకుతుంది. బట్ ఆల్రెడీ యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ అ CFO ఆర్ యాజ్ అ CPO. బట్ అక్కడ పోయినప్పుడు యు ఆర్ గోయింగ్ టు బి మొనాటనస్గా ఉండేటువంటి రెగ్యులర్ జాబ్ మీరు చేస్తారు. మీకున్నటువంటి క్రియేటివిటీని, మీకు ఇప్పుడు రావాల్సినటువంటి పేరు ఏం కావాలి మీకు అంటే, నేను వాళ్ళ లోపల ఒక కొత్త ఐడియాను ఇంకల్కేట్ చేసేవాడిని. ఇది కాదు మీ లైఫ్ అని ఫస్ట్ అవతల డైరెక్షన్ నుంచి వచ్చేవాడిని. సో మీరు అక్కడ ఉన్నారనుకోండి, యు ఆర్ రిపోర్టింగ్ టు, సరే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఏదో అంబానీ గ్రూప్, ఇంకో గ్రూప్లో మీరు పనిచేస్తుంటారు. అక్కడ మీరు ఏం చేసినా మీ క్రెడిట్ రాదు, కంపెనీ క్రెడిట్ పోతుంది. బట్ హియర్ వాట్ ఎవర్ యూ డూ, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద నేమ్. అంటే మీరు ఆ గ్రోత్లో పార్ట్ అవుతారు, గ్రోత్ ఇంజన్లో పార్ట్ అవుతారు. అంటే నేను ఈ ఎంపైర్ని క్రియేట్ చేసినటువంటి వన్ ఆఫ్ ది పిల్లర్ అని మీకు చెప్పుకోవడానికి మీకు వీలవుతుంది. సో ఇది కావాలి అనుకుంటే మీరు ఆల్రెడీ యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకంటూ మీరు ఏం చేశారు అని చెప్పుకున్నప్పుడు, దిస్ ఇస్ మై బ్రెయిన్ చైల్డ్ అంటే, మీరు ఆ కంపెనీని మీరు బ్రెయిన్ చైల్డ్ అంటే ఎవరు నమ్మరు మిమ్మల్ని. బట్ దీంట్లో మట్టుకు మీరు చెప్పుకోవడానికి ఉంటుందా కాదా అన్నప్పుడు అది చాలామందికి అది నచ్చేది. సో నేను నా CFO అప్పుడు హీ వాజ్ హ్యావింగ్ అబౌట్ 15 years ఆఫ్ ద ఓవర్సీస్ ఎక్స్పోజర్. కృష్ణ యాచూరి అని ఈజ్ అ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చార్టెడ్ అకౌంటెంట్. ఆయనకి నేను అదే చెప్పాను, మీరు ప్రపంచమంతా తిరిగావు, నువ్వు ఆ కంపెనీలు ఎప్పటి నుంచో ఉన్నాయి, నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి ఆ కంపెనీలు. వాట్ ఈస్ ద బిగ్ డీల్ ఇన్ ఇట్? యు ఆర్ జస్ట్ ఎర్నింగ్ మనీ. బట్ నౌ దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు ఎర్న్ మనీ, ఇట్స్ ద టైమ్ టు క్రియేట్ యువర్ ఓన్ ప్రొఫైల్, యువర్ ఓన్ పేజ్. అంటే నేను ఇది ఇలా నేను స్ట్రాటజీ బిల్డ్ చేశాను, ఇలా నేను SOPస్ని బిల్డ్ చేశాను, నేను ఇలా ఒక స్టార్టప్ను నేను ఈ స్టేజ్ నుండి X నుండి 10Xకి తీసుకెళ్ళగలిగాను అనేది మీకు చెప్పుకోవడానికి అక్కడ వీలవుతుందా, ఇక్కడ వీలవుతుందా, ఇట్స్ అప్ టు యూ అని చెప్పేవాడిని అనమాట. ఎస్, దిస్ ఇస్ మై రైట్ ప్లేస్ అని చెప్పి వాళ్ళను అక్కడ ఇట్స్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు సెల్. కరెక్ట్, యూ హ్యావ్ టు సెల్. ఇతను మనిషి లోపల గట్స్ ఉన్నాయి, ఇతను మనకు ఫ్రీడమ్ ఇస్తాడు, ఇతను చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఇతను మనకు ఉన్నటువంటి ఐడియాస్ను కన్వర్ట్ చేయడానికి ఉన్నటువంటి ఆ స్కోప్ ఉంది ఇక్కడ. సో నాకు గ్రోత్ ఉంటుంది. గ్రోత్లో నేను రేపు పొద్దున వచ్చినప్పుడు నేను ఏదైతే ఇది ఉందో, నేను ఎక్కడైనా పోయినప్పుడు నాకు చెప్పుకోవడానికి ఉండేటువంటి ఒక ప్రొఫైల్ నాకు ఉంటుంది. అండ్ మనీ కూడా ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి పోయిన తర్వాత నాకు మనీ కూడా అంతకంటే ఎక్కువ వస్తుందని వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు దాన్ని చూస్ చేసుకుంటారు. నోబడీ విల్ గో దట్ సైడ్. ఓకే, సో హౌ టు సెల్ యువర్ సెల్ఫ్? మనకు కావాల్సింది అసలు మీరు అంటే వాళ్ళలో ఒక ఐడియాని వాళ్ళ గురించి ఒక కొత్త ఐడియాని ఇన్కల్క్యులేట్ చేయడం అనేది ఇట్ ఈస్ బ్రిలియంట్. సో దట్స్ హౌ యూ నీడ్ టు వర్క్ ఇట్ అవుట్. అదర్వైజ్ సో ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే నేను ఇక్కడ ఏం స్ట్రాటజీ లేదండి, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆల్సో. వాళ్ళకు అవసరం, నాకు అవసరం. అది
చాలా నేర్చుకుంటున్నాం కూడా. బై ద వే మనం ఇక్కడ కూర్చొని చాలా సీరియస్ టాపిక్స్ గురించి మాట్లాడేసుకుంటున్నాము. ఓకే, నో ప్రాబ్లం, బికాస్ ఇక్కడ చూస్తే కనుక మీకు ఇప్పుడు కనిపించే దగ్గర అంతా మీకు బాగా నచ్చే 30 years 20 years ఓల్డ్ రమ్, వైన్, విస్కీ ఇంకే ఉంటాయి, అన్నీ పెట్టేసి ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ క్యామెల్ లెదర్. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అండి? అదే దిస్ ఈజ్ అంటే నేను కొని 3 years అవుతుంది, బట్ అది టోన్ చేసి అదంతా చేసింది అంటే ఆల్మోస్ట్ ఒక 14-15 years దాన్ని డ్రై చేసి అదంతా చేసిన తర్వాత దాన్ని ఒక ట్రీట్మెంట్ చేసి దాన్ని అతికిస్తారనమాట, దాన్ని తయారు చేస్తారు అది. సో దిస్ ఇస్ ఇది నేను స్పెషల్గా చేయించిందండి. ఇది నేను రెడీ కాదు, నాకు సూట్ అయ్యేలాగా ఉండేలాగా ఆ డిజైన్ పెట్టి నేను వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. సో దాంతో జరిగింది అది. దిస్ ఇస్ రియలీ గుడ్, చాలా బాగుంది. ఒక యాంటిక్ పీస్ లాగా ఉందన్నమాట. యాంటిక్ కలెక్షన్ అంతా పెట్టుకోవడానికి యాంటిక్. అయితే 2 questions హియర్ అండ్ విల్ గో టు ద నెక్స్ట్ వన్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనం సూన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఏంటంటే, హూ ఇస్ ద వన్ ఫ్రెండ్ మీరు ఎక్కువగా బాగా క్లోజ్గా హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ ఒక డ్రింక్తో మాట్లాడుకునేది? ద కపుల్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అండి. అంటే నాకు చైల్డ్హుడ్ నుంచి ఉన్న వాళ్ళతోటి నాకు అంటే నేను వాళ్ళంతా ఇప్పుడు బిజినెస్లో లేకపోయినా దే ఆర్ ఇంటూ మిడిల్ క్లాస్ స్టిల్, బట్ దే నో మీ ఇన్సైడ్ అవుట్. అంటే నేను చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మేము ఎలా స్కూటర్ మీద తిరిగాము, ఎలా చేసాము, ఎలా ఉంది అనుకునేటువంటి అన్నీ కూడా ఒక రకమైన లైఫ్ ఉంటుంది అక్కడ దాకా. సో ప్రొఫెషనల్కి వచ్చిన తర్వాత ఉండేటువంటి ఫ్రెండ్షిప్ అది వేరు, అది కూడా. సో దట్ వే యునో నాకు ఓల్డ్ నుండి వరంగల్ నుంచి కనుక ఫ్రెండ్స్ తీసుకుంటే రియల్లీ అంటే వరంగల్, హనంకొండ, కాజీపేట అని 3 ట్రై సిటీ అంటారు దాన్ని. అంటే ఇట్స్ మూడు సిటీ. అక్కడ ప్రతి చోట నాకు ఒక్కొక్క 4 అడ్డాలు ఉంటాయి, అంటే గ్యాంగ్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి చోట మావాడే అనుకునేలాగా. అంటే ఇక్కడ నుండి అక్కడ దాకా ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 13-14 kilometers డిస్టెన్స్ ఉంటుంది. బట్ ఐ హ్యావ్ ద ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు నేను దాదాపు అక్కడి నుంచి వచ్చి చాలా ఏళ్ళు అయినా కూడా, బట్ కొంతమందితో ఇంకా స్టిల్ వాళ్ళు ఎప్పుడన్నా హైదరాబాద్కి వచ్చినా, నాకు ఎప్పుడన్నా ఉన్నప్పుడు నేనైనా పిలిపించుకొని అయినా కూడా we go back to our the old memories. చాలా ఓపెన్గా అవన్నీ మాట్లాడుతుంటాం. సో ఇప్పుడు ప్రొఫెషనల్గా వచ్చినప్పటికీ నాకు కంపెనీతో అసోసియేట్ అయినటువంటి మా ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ మా కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి యూనో చాలా ప్రొఫెషనల్గా డిస్కషన్స్, చాలా ఇదిగా, అండ్ మార్కెట్ అనాలిసిస్, తర్వాత ఇది అండ్ చాలా ఫన్నీగా అవన్నీ మాట్లాడుకోవడం ఒకటి ఉంటుంది. అండ్ నా కే స్టైల్ పార్టీస్లో ఉన్నటువంటి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళతోటి నేను అంటే ఇప్పుడు ఎవరో ఒక పర్సన్ పేరు చెప్తే నాకు ఉన్నటువంటిది అంటే ఐఎమ్ బీయింగ్ ఏ డార్లింగ్ టు మెనీ ద క్లోజ్ ఫ్రెండ్స్. సో చాలామంది, ఐ మీన్ ఫర్ దట్ మ్యాటర్ లాట్ ఆఫ్ బిగ్ బిజినెస్ ద ఫ్యామిలీలో ఇవాళ రన్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చాలా వీ ఎంజాయ్ లాట్. ఐ మీన్ వీ గో ఫర్ డ్రైవ్స్ అండ్ వీ గో ఫర్ ఫారెస్ట్ క్యాంప్స్ సరదాగా, అండ్ ట్రెక్కింగ్కి వెళ్తాము, లేకుంటే ఎక్కడో ఒక హిల్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడే క్యాంప్ వేసుకొని అక్కడ కూర్చుంటాము, లేదా వాళ్ళ ఫామ్ హౌస్లోనూ నా ఫామ్ హౌస్లోనూ విల్ సిట్ హియర్, అండ్ ఇలా దాన్ని వీ ఎంజాయ్ అలాట్ అనమాట. ఓకే, అయితే మీరు ముందు దానికి నేమ్స్ ఏం చెప్పలేదు కాబట్టి ఇక్కడ తప్పించుకోవడానికి వీల్లేదు. ఎవ్రీబడి విల్ హ్యావ్ 1 or 2 persons మనం అలోన్గా ఉండి తాగేటప్పుడు ఒకళ్ళు ప్రేమించడానికి ఉంటారు, ఒకళ్ళు ద్వేషించడానికి ఉంటారు. సో హూ ఇస్ ద పర్సన్ దట్ వీడు అని తిట్టుకుంటూ ఆ మనిషి సిట్యువేషన్ బట్టి మారిపోతుంటారా? అంటే నాకు ఇక్కడ నా లైఫ్ చాలా క్లియర్ అండి. ఇక్కడ నన్ను ఎప్పుడైనా సొసైటీ ఫర్ నాట్ ఓన్లీ మీ ఎనీబడి దర్ ఆర్ సొసైటీ తెలిసినా తెలియకపోయినా 2 parts కింద డివైడ్ అవుతుంది. మనకు వాళ్ళు పరిచయం ఉండరు కానీ మనం ద్వేషిస్తారు, పరిచయం ఉండరు కానీ మనని ఇష్టపడతారు, ఈజ్ అ నైస్ గా అంటారు. అరే అది ఎందుకు మనం వాళ్ళకి ఏం హామ్ చేయము కానీ మనం వాళ్ళు ఇష్టపడరు. లైక్ అది ఇట్స్ ఏ వెరీ యూనిక్, అది ఏంటో తెలియదు ఒకసారి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ప్రాక్టికల్గా జరిగింది. ఒకరోజు ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ హోటల్, మన పార్క్ హైత్లో కూర్చొని ఉన్నప్పుడు నేను ఒకటి దగ్గర కూర్చున్నాను, నా బ్యాక్ సైడ్లో అతను కూర్చొని ఉన్నాడు. కూర్చొని అతను మాట్లాడుతూ
అరే దట్ కిరణ్ స్విచ్ ఇండియా కిరణ్ తెలుసా, నాకు పాత పరిచయము, ఇప్పుడు చాలా తల పొగరు, చాలా ఇది ఉంది, చాలా పెద్దోడు అయిపోయినాడు కదా, నేనే హెల్ప్ చేసేవాడిని, ఏదేదో చెప్పేస్తున్నాడు. ఐ నెవర్ సా హిమ్ యాక్చువల్లీ, నేను అతను ఎప్పుడు లైఫ్లో కలవలేదు. అలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఆపోజిట్ కూర్చుని అతను అలా ఉన్నాడు. నేను ఆ టాపిక్ డైవర్ట్ చేయాలని అతను ట్రై చేస్తూ ఉన్నాడు. మేమిద్దరం వీఆర్ సిట్టింగ్ ఇన్ వన్ సోఫా, మా బ్యాక్ సైడ్లో ఉన్న ఇంకో దాంట్లో కూర్చొని అతను ఏదో చెప్పేస్తున్నాడు అనమాట. వాళ్ళంతా అవునా మీకు ఎప్పటి నుంచి అంటే, నాకు ఐ నో హిమ్, నా దగ్గరికి స్కూటర్ మీద వచ్చేవాడు, ఇది ఏదేదో చెప్పేస్తున్నాడు అతను. కొద్దిసేపు అయిన తర్వాత నాకు శ్రీమిత్ర అంటే నేను పనిచేసిన పాత కంపెనీ ఆ పేర్లన్నీ చెప్తున్నప్పుడు నేను ఐ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిమ్. కొద్దిసేపు అయిన తర్వాత లేచిన వాడి హాయ్ బాస్ హవ్ యూ, చాలా రోజులైంది కనపడాక అన్న. నాకు తెలియదు అతను. యు ఆర్ షాక్డ్. అంటే నేను అన్నాను చాలా మంచి చెప్తున్నావు కదా అంటే, వాళ్ళు కూడా అండి వాళ్ళు అపోజిట్ కూర్చున్న వాళ్ళు అప్పటిదాకా నన్ను తిడుతున్నారు కదా అతను కూర్చొని. అంటే ఏం లేదు, అంటే అవుట్ ఆఫ్ ఐడెంటిటీయో లేకుంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీయో అవుట్ ఆఫ్ జెలసీయో అవుట్ ఆఫ్ వాట్ ఎవర్, నేనేమంటానంటే మన గురించి నెగిటివ్ మాట్లాడే వాళ్ళని పాజిటివ్గా ఇవాళ కాకపోతే రేపు మాట్లాడుకోవడం ఎలా చేయడం అనేది ఇంపార్టెంట్ అది. సో నేను కొంచెం కట్ త్రోట్గా ఉంటాను కాబట్టి అందరినీ మనం నచ్చలేం. అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ప్రపోజల్ తోటి రావచ్చు, లేకపోతే ఎవరో ఒక దీంతో ఉండొచ్చు. అందరినీ మనం కన్విన్స్ చేయలేము, అందరినీ మనం సాటిస్ఫై చేయలేనప్పుడు వాళ్ళకి తెలియకుండానే మన మీద అరే వీడు ఇంతే కదా అని అనుకుంటారు. అది సో ఇగ్నోర్. అంటే నేనేమంటాను, మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడు వాళ్ళని మన ఫేవరెట్స్గా వాళ్ళ ఫేవరెట్స్గా మారడానికి ఏం చేయొచ్చు మళ్ళీ మనం చూసుకోవచ్చు అది. సో అది ఎప్పుడు సొసైటీలో ఉంటుంది. నేను పీపుల్ మే సే అబౌట్ 30%, 20% మనకు నెగిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారని. ఐ మే సే ఈవెన్ 40%. సో ఇఫ్ ఇట్ ఈస్ 51% ఐఎమ్ గుడ్. సో అలాగే ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ పిల్లల్ని ఎగ్జామ్ పంపించేవాడు, ఒకసారి నువ్వు ఫోన్లో మాట్లాడతావా, ఒకసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు, లేకపోతే నేను వాళ్ళ అంటే కిడ్స్ కూడా మావాడు నీ పెద్ద ఫేవరెట్ తెలుసా అని దీని గురించి చెప్తాడు. నాన్న వాళ్ళ నాతోటి అతను అంకుల్ కలిసాడా లేకపోతే అన్న కలిసాడా అని అడుగుతారు. మా బ్రదర్ చాలా నీ ఫేవరెట్ అలా మాట్లాడుతుంటారు. ఇట్ రియలీ ఇన్స్పైర్స్. అంటే మనకు మంచి ఓ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మనకు తెలియని వాళ్ళు ఎక్కడో కూర్చొని మన గురించి మాట్లాడుతున్నారంటే అదే మీ లైఫ్లో ఉన్నటువంటి గ్రేట్ సక్సెస్. మనకు తెలియని వాళ్ళు ఇఫ్ యూ హావ్ బికమ్ ఏ టాపిక్ ఇన్ అన్నోన్ సర్కిల్, ఎక్కడో వాళ్ళు మన గురించి ఎక్కడో కూర్చొని ఎక్కడో వాళ్ళు ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు మన గురించి మనకున్న క్యారెక్టర్ గురించి, మనకున్న పర్సనాలిటీ గురించి, లేదా మనకున్నటువంటి సబ్జెక్ట్ ఎలిమెంట్స్ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారంటే దట్ ఈస్ అ సక్సెస్. అంటే వాళ్ళంతా మనల్ని ఇష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళని పెంచుకోవడం అంటే ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ రికగ్నైజ్ అయినప్పుడు మనకు ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. చిన్నది ఏదైనా జరిగినప్పుడు హైలైట్ అయ్యి మన మీద రూమర్స్ కానీ కావచ్చు, లేకుంటే ఎలిగేషన్స్ కావచ్చు, కూడా అది ఏమీ లేకుండా ఒక్కోసారి బూమెరాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. యూ షుడ్ బీ ప్రిపేర్డ్ అనేది నేను అనుకుంటాను. అట్లాగే నాకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ప్రాజెక్ట్స్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, లేకుంటే డాక్టర్ రవి అని ఉన్నాడు, లేకపోతే అలా చాలామంది ఉన్నారండి ఫ్రెండ్స్ అంతా. వీ ఎంజాయ్ అలాట్. ఐ మీన్ సో మా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో తీసుకుంటే రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది యూనో దే వాంటెడ్ మీ, వాళ్ళు ఏదైనా పార్టీ జరిగినా ఎక్కడ జరిగినా కిరణ్ ఉండాలి ఇందులో. అంటే ఆమె అక్కడ వైబ్ క్రియేట్ చేస్తాము, అక్కడ సరదాగా ఉంటుంది. అండ్ ఫన్ లవింగ్ గైస్ ఎవరైనా కూడా అక్కడ హీఈస్ దేర్ దెన్ ఇట్స్ పార్టీస్ యూనో రాకింగ్ అనుకుంటారు. ఓకే. సో బై ద వే మనం అసలు పార్టీస్ గురించి మర్చిపోయాం. ఎవ్రీ ఇయర్ మెట్ గలా జరుగుతుంది, మనందరికీ తెలుసు, ఎవ్రీ ఇయర్ ఒక థీమ్తో. అలాగే లయన్ కిరణ్ గారు కూడా హైదరాబాద్లోనే ఎవ్రీ ఇయర్ ఒక పార్టీ చేస్తారు. ఇట్స్ కాల్డ్ కే పార్టీస్, రైట్? ఇట్స్ కే పార్టీ. వై ఇస్ కే పార్టీ? కిరణ్ అనా ఎల్కే అనేమో, లయన్ కిరణ్ అని పెట్టాల్సి. ఇట్స్ కే అంటే నా వెహికల్స్ కానీ ఇట్స్ మై ఇది లోగో అన్నిటికీ ఆ కే అనేది ఉంటుంది. ఇట్స్ ఏ పాపులర్లీ నోస్ కే పార్టీ అనేది ప్రతి పాపులర్ అయిపోయిందండి హైదరాబాద్లో. అండ్ పీపుల్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, కొంచెం సరదాగా చెప్పుకోవాలన్నా ప్రౌడ్గా చెప్పుకోవాలనుకున్నా కూడా పీపుల్ ఎలీట్ అంతా కూడా 200-250 మెంబర్స్ ఉంటారు ఆ పార్టీలో. క్రాస్ సెక్షన్ ఇండస్ట్రీ నుంచి ఉంటారు, మా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి ఉంటారు, ఫార్మా అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, బ్యూరోక్రాట్స్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు. సో ఇలా ఐ మీన్ బ్యూరోక్రాట్స్ అండ్ బయట నుంచి కూడా కొంతమంది డిప్లొమాట్స్ వీళ్ళు కూడా వస్తుంటారు. అండ్ ఇట్స్ అ ఫన్. అంటే పార్టీలా కాకుండా ప్రతి ఇయర్ ఒక థీమ్ బేస్డ్ దాని ఉంటుంది. రైట్ ఫ్రమ్ ఇన్విటేషన్ టు ద పార్టీ. ఇట్స్ ఇంకా 1 year దాకా కూడా. మొన్ననే జరిగింది కదా, నేను పార్టీకి మళ్ళీ పంపిస్తాను. 1 year అయిందా? ఈవెన్ అలీ వాజ్ టెల్లింగ్, ఏం భయ్యా ఇమ్మీడియట్ కాల్ చేసి 1 year అయిందా ఏంటి ముసలోని అయిపోతున్నా ఏంటి అంటున్నాడు అలీ. అంటే నేను చెప్పాను అలా కాదు, ఈ ఇయర్ నెలకోసారి చేద్దాం అనుకుంటున్నాను అంటే భలేవాడు అంటే ఇట్స్ అ ఫన్. అంటే నేనేమంటానంటే ఆ ఎన్విరాన్మెంట్ అంటే
జస్ట్ డ్రింక్స్ తీసుకోవడము ఏదో కాకుండా పబ్లిక్ కూడా ఈసారి నేను రేసెస్ పార్టీ అని పెట్టాను. పీపుల్ కేమ్ ఇన్ అ రేసెస్ డ్రెస్. ఎలా వేసుకోవాలి, రెడ్ ప్యాంట్ అన్నారు, వేసుకో, నేను యూఆర్ స్టిల్ యంగ్ అండ్ యూఆర్ అంటే వాళ్ళు పాపం బయటికి వెళ్ళి కాస్ట్యూమ్ డిజైన్స్ దగ్గరికి వెళ్ళి లేకుంటే నైక్ అండ్ పుమా షోరూమ్స్కి వెళ్ళి అక్కడ డ్రెస్సెస్ కొనుక్కొని జాకెట్స్ కొనుక్కొని వాటన్నిటిని కూడా అవన్నీ వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ ఇయర్ కోబాయ్ థీమ్ అంటే క్యాప్స్, లెదర్ జాకెట్స్, డెనిమ్స్ వేసుకొని అలా ఆ థీమ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు అనమాట. అంతకుముందు నేను మొరకన్ థీమ్లో వచ్చినప్పుడు అరబ్ థీమ్ తోటి వచ్చినారు. రఘు అని ఆకాశం అసోసియేట్స్ చార్టెడ్ అకౌంటెంట్ ఉంటాడు. ఈజ్ అ వెరీ ఫన్ లవింగ్ గాయ్. అతను వాళ్ళ కొలీగ్స్ వాళ్ళంతా ఉంటారు. వాళ్ళంతా అదే డ్రెస్లో వచ్చినారు. అంటే ఇట్స్ అ ఫన్. అంటే మీకు కొన్ని మెమరీస్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ మెమరీస్. ఇంకేముంటుంది సి, మనం ఒకసారి జ్ఞాపకాలు అంటే మన దగ్గర ఒక 200 జ్ఞాపకాలు ఉన్నాయంటే లైఫ్ ఈజ్ డన్. సో మెమరీసే కదా లైఫ్ కంటే ఇంకేముంటాయి చెప్పండి అది. సో ఆ మెమరీస్ని క్రియేట్ చేయగలుగుతున్నాం ఎవ్రీ ఇయర్. ఈసారి కూడా రేసెస్ థీమ్లో ఒక ఎరీనాని క్రియేట్ చేసాం. అంటే ఇట్స్ లైక్ ఇక ఫార్ములా 1 ట్రాక్ అన్నట్టు చుట్టూ ఎల్ఈడి ట్రాక్ అంతా పెట్టేసి లంబోర్గినీ అండ్ ఫెరారీ కార్స్ ఇవన్నీ తీసుకొని అవన్నీ అలా మూవ్ అవుతుంటాయి. మధ్యలో ఆ ఫ్యాషన్ థీమ్ అంతా బొమ్మ నుంచి వచ్చినటువంటి ద సూపర్ మోడల్స్ అంతా వాళ్ళ ర్యాంప్ వాక్ చేస్తూ ఆ కాస్ట్యూమ్స్ తోటి వాటిని అంటే థీమ్ బేస్డ్ కాస్ట్యూమ్స్ తోటి, ఆ థీమ్ బేస్డ్ మ్యూజిక్ డాన్సెస్ తోటి అండ్ హై అండ్ ఫుడ్ అండ్ కాక్టైల్స్తో అండ్ లైట్ మ్యూజిక్, ఐ మీన్ దానికి సూట్ అయ్యేటువంటి మ్యూజిక్ ఇదంతా, ఐ మీన్ ఇట్స్ కంప్లీట్లీ ఫన్. అంటే 3 గంటలు మనం ఎక్కడున్నాం, ఏదో ఒక ఫార్ములా 1 ట్రాక్ మీద పార్టీ జరిగితే ఎలా ఉంటుంది అలా అనమాట. ఓకే, సో మరి నెక్స్ట్ ఇయర్కి థీమ్ ఆలోచించేసారా? ఎస్, సో అది ఇప్పుడు చెప్పాను. పీపుల్ వెయిట్, అంటే ఆ ఇన్విటేషన్ వచ్చే వరకు కూడా ఈసారి ఏముంటుంది అని అంటుంటారు అనమాట. ఓకే, సో మన హీరోస్ హీరోయిన్స్ కూడా వస్తూ ఉంటారు పార్టీస్కి వస్తారు. ఓకే, రెగ్యులర్గా వచ్చే టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరు? యంగ్ చాప్స్ అందరూ వస్తారు. అంటే ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఈసారి ఉన్నటువంటి బిగ్ బాస్ సోహెల్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. అండ్ నాగ్ ఫ్యామిలీలో కూడా కొంతమంది వచ్చారు. అండ్ ఇంకా యంగ్ హీరోస్లో కూడా నాగ్ శౌర్య కానీ లేకుంటే వీళ్ళు పాత వాళ్ళల్లో తీసుకుంటే శ్రీకాంత్, సాయి అలీ వీళ్ళంతా కూడా వస్తారు. అండ్ రావు రమేష్ లాంటి వాళ్ళంతా వస్తారు. అంటే ఆల్ కాంబినేషన్. అంటే నేను వాళ్ళు అనేది యంగ్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ దాకా ఉన్న వాళ్ళందరూ పార్టీస్ అన్నీ, అంటే యాంకర్స్లో ప్రదీప్ వచ్చాడు, తర్వాత రవి వస్తాడు, అంటే అందరూ అనమాట. అన్ని జోనర్స్లో ఉన్నవాళ్ళు దాంట్లో ఉన్న వాళ్ళంతా దేర్ ఆల్ లవ్. ఐ మీన్ యాజ్ ఎ బ్రదర్గా లేకపోతే ఆ ఎమోషనల్ కనెక్ట్ అంటే దాంట్లో ఉన్న వాళ్ళంతా ఉంటారనమాట. అది ఓకే, బేసికలీ ఇప్పుడైతే చాలా మాట్లాడుకున్నాము. దెర్ ఆర్ ఫైనల్ 2 టాపిక్స్. ఒకటి మీ క్రేజీ ఎక్స్పెడిషన్స్ గురించి, అండ్ దెన్ ఆల్సో అబౌట్ ద పాలిటిక్స్ అండ్ ఆల్. పదండి వెళ్దాం. డిఫరెంట్ కంట్రీస్ సంబంధించినటువంటి కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనము ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దిస్ ఇస్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. ఇది డబ్లిన్ బెస్ట్ షెర్డాన్స్ అని చెప్పేసి, ఇది కాఫీ ఫ్లేవర్డ్ ఇది. అంటే దీన్ని ఏం చేస్తారంటే దీన్ని మనం కొంచెం షేక్ చేయాలి. ఇది కాఫీ అంతా కిందకి వచ్చింది, దాన్ని షేక్ చేసేస్తే ఇటు దీంట్లోకి వస్తుంది. ఇది 2 కాంబినేషన్లో మిక్స్ చేసుకొని తాగేది. దిస్ ఈజ్ అగైన్ జాపనీస్ డ్రింక్. ఇది బాటిల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వాళ్ళ ట్రెడిషనల్ దాంట్లో కనపడుతుంటుంది. ఇది గిఫ్టెడ్ అండి? యా, దీస్ ఆర్ ఆల్ గిఫ్టెడ్. అక్కడ పోయినప్పుడు ఇది అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కిర్గిస్తాన్లో వాళ్ళు ఇచ్చింది ఇది. ఓకే, సో దిస్ ఇస్ చక్కగా వాళ్ళ ట్రెడిషన్కి తగ్గట్టు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ కూడా వేసి పంపించారు. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు క్యారీ కదా, చూడగానే గుర్తొచ్చేటట్టు. సంబడి ఆల్సో ఆటోగ్రాఫ్డ్. యా, ఇది అంటే వెరీ లిమిటెడ్ ఎడిషన్ సంబంధించిన కొన్ని ఉంటాయి దీంట్లో. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇది ఫ్రాన్స్కి సంబంధించింది. ఇది ఓ నైస్. సో దీనికి ఒక డ్రెస్ కేర్ఫుల్గా అంటే ద బ్యూటీ ఆఫ్ ద హై అండ్ లిక్కర్ వైన్లో, స్పెషల్లీ వైన్లో కానీ వీటిలో ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ డ్రింక్ ఒకటే కాదు, దాన్ని అంటే లగ్జరీ ఎంత హై ఎండ్లోకి వెళ్తుందో దాని డ్రెస్సింగ్, దాన్ని పట్టుకునే పద్ధతి, గ్లాస్ని హోల్డ్ చేసే పద్ధతి, ఇవన్నీ కూడా. దో ఐఎమ్ నాట్ ఏ
అంటే ఏమంటారు దాన్ని ఐఎమ్ నాట్ ఏ బూజర్, బట్ పార్టీస్లో చాలామంది స్మోక్ చేస్తున్నారు, నేను స్మోక్ చేయను, బట్ స్మోక్ చేస్తున్న వాళ్ళని చూస్తే అనిపిస్తుంది దాని స్టైల్ ఎందుకు చేయరు, దాన్ని ఎందుకు ఆస్వాదించారు, ఏదో అలా తాగేస్తారు ఎందుకు అనిపిస్తుంది. డ్రింక్ చేస్తున్నప్పుడు కూడా అలా తాగేస్తారు దాన్ని, బట్ యూ షుడ్ ఎంజాయ్ వాట్ ఎవర్. సో రాయల్ సల్యూట్ 21 years old, and this is also a very American, very famous drink. This is cherry salt, the Alfredi. So చాలా చూడటానికి చాలా రాయల్గా కనిపిస్తుంది. it's a single malt. Single malt is very popular. ఇవన్నీ అసలు ఓపెన్ చేసినట్టు లేదే, ఓన్లీ కలెక్షన్కి పెట్టినట్టు కనిపిస్తుంది. వస్తుంటాయి ఇది అంటే ఇప్పుడు గ్లెన్ఫిడిచ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఆల్సో సింగిల్ మాల్ట్ అండ్ వెరీ ప్రెటీ పాపులర్ ద డ్రింక్. దిస్ ఇస్ బ్లూ లేబుల్. ఇక్కడ ఇంకొక డ్రింక్ ఉంది. సో వీటన్నిటిలో వాట్స్ యువర్ ఫేవరెట్? మై ఫేవరెట్ ఈజ్ వైన్ అండి. యాక్చువల్గా నేను ఎక్కువగా నేను లైక్ చేసేది వైన్ ఒకటే. సో రోజ్ ఆర్ రెడ్ వైన్, నాట్ వైట్ వైన్. అది కూడా ఐ టేక్ ఓన్లీ హాఫ్ గ్లాస్. అది అప్పటికే మామూలుగా వాళ్ళకు 3 పెగ్స్ తాగిన వాళ్ళకి ఎంత కిక్ వస్తుందో మనకు హాఫ్ గ్లాస్ వైన్ తాగేటప్పటికి అంత కిక్ వస్తుంది అది. సో వైన్స్లో దీస్ ఆర్ ఆల్ ద వైన్ బాటిల్స్. సో వైన్లో కూడా ఐ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కలెక్షన్ అవి దాంట్లో కూడా. సో చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఎస్. సో ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, దిస్ ఇస్ వోడ్కా. యా. Poland. I don't know about the taste of the inside thing, but the beauty of the bottles are చాలా చాలా క్యూట్గా ఉంటాయి అన్నీ కూడా. correct. సో అది ఐ మీన్ All this is a precious collection. యా. ఓకే. సో చాలా బాగుంది, నాకు నచ్చింది నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట, వీటిలో కలపకుండా. లెట్ మీ షో యూ. దిస్ ఈస్ ఫ్రమ్ నేపాల్ అండ్ ఇది ప్యూర్ రమ్. చూసారా బాటిల్ కూడా ఇట్స్ లైక్ అ నైఫ్ అండ్ కొంచెం ఫిష్ అలాంటి స్టైల్లో ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. లెట్స్ సీ. ఎవరు చెప్పారు? అండ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ గివెన్ బై మాకు మా కాన్సుల్ అంటే డిప్లొమాట్ ఎవరైతే వచ్చారో అతను ఒక ఫంక్షన్లో దీన్ని ప్రజెంట్ చేస్తాడు అతను. ఓకే. ఫంక్షన్లో కాదు, వన్ ఆఫ్ మై బర్త్డే హీ బాట్ ఇట్ అండ్ హీ గిఫ్టెడ్ మీ ఆన్ మై బర్త్డే ఫ్రమ్ నేపాల్. సరామ్. చాలా బాగుంది. సో ఇది డ్రింక్స్ కలెక్షన్. ఏంటి చూసి చూసి నోరు ఊరుతుందా? అయినా మీరు మాత్రం మీ ఇంట్లో ఉన్న పెగ్గ వేసుకోవాలి. సో లెట్స్ గో అండ్ లెట్స్ ప్లే సమ్ గేమ్స్.